హాయ్. సో తెలంగాణలో హైడ్రాని ఎందుకు తీసుకొచ్చారు? సో రేవంత్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి అభిప్రాయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న మాయోపాయమా అనేది ప్రతిపక్షాల ఆలోచన లేదా ప్రతిపక్షాల సందేహం. ఎందుకంటే తెలంగాణలో ఏమని బీఆర్ఎస్ ఏమని చెప్తా ఉంది, ఇక్కడ రైతు బంధు పథకం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు, లేదా రుణమాఫీ సరిగ్గా జరగటం లేదు, దాదాపు ఒక 20-30% మందికి జరగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే దాని మీద ఉపాయం యూజ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి హైడ్రా అనే ఒక దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు ఈ హైడ్రా ఉపాయం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళందరి దారి మళ్ళాలి. సో డెఫినెట్గా ఆ రుణమాఫీ గురించి మర్చిపోవాలి, లేదా రైతు బంధు గురించి మర్చిపోవాలి, లేదా మేనిఫెస్టోలో పెట్టిన మిగతా ఆలోచనలు కూడా వీళ్ళు మర్చిపోయే విధంగా చేయాలి. అంటే ఏంటంటే ఒక తీవ్ర సంచలనాన్ని క్రియేట్ చేయాలి. ఆ సంచలనం ఏంది మరి అన్నప్పుడు డెఫినెట్గా హైడ్రా అనేది అతిపెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే దీనిలో చెప్పడం ఏంటి అంటే తరగమ భేదాలు లేకుండా అందరూ కూడా ఊడగొడతామని చెప్తా ఉన్నారు. కానీ మొదటగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి అంటే ప్రతిపక్ష నాయకులని, అలాగే వచ్చేసి సాధారణ ప్రజల్ని. సో డెఫినెట్గా సాధారణ ప్రజల మీద ఇది పడ్డప్పుడు దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల మీద పడ్డా కూడా సర్లే వీళ్ళకి బాగా అయిందని ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఏం చేయాలి, మామూలు ప్రజల మీద పడితేనే వాళ్ళు గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టేటప్పుడు వీళ్ళు మిగతా అన్ని విషయాలు వదిలిపెట్టి దీని మీద ఫోకస్ చేసి విమర్శించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఈ విధంగా హైడ్రా మొదలైందని చెప్పేసి ప్రతిపక్షాల ఆలోచన, ప్రజలు కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఇప్పటికిప్పుడు ఎప్పుడో ముత్తాతల కాలం నాడు కట్టిన కన్స్ట్రక్షన్స్ అది కాంగ్రెస్ పార్టీలో ఆక్యుపై చేసారు, బీఆర్ఎస్ పార్టీలో ఆక్యుపై చేసారు, టీడీపీ పార్టీలో ఆక్యుపై చేసారు. అప్పుడు నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మిగతా నాయకులు అధికారులు అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్లు ఇచ్చి కట్టబడిన ప్రాంతాలు అవి. సో ఈరోజు సడన్గా అవన్నీ డెమాలిష్ చేస్తూ వెళ్తే మరి వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, వీళ్ళ నష్టపరిహారాన్ని ఎవరిస్తారు? ఓకే, వాళ్ళు తప్పు చేసి కట్టినట్టే కట్టుకున్న వాళ్ళ తప్ప, లేదా కట్టడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళ తప్ప? సో ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటి అంటే పునరావాసాన్ని కూడా వీళ్ళు చేసినట్లయితే ప్రజలు హర్షిస్తారు. ఒకవేళ వీళ్ళ పునరావాసాన్ని ఆలోచించకపోతే మాత్రం డెఫినెట్గా ఇది భవిష్యత్తులో చాలా పెద్ద నష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి చేయబోతా ఉంది. ఇది మరి ఎందుకు ఆలోచించట్లేదు అంటే తాత్కాలికంగా ఉపశమనం చేసుకొని ప్రతిపక్షాల మార్గాన్ని మారవడానికి, వాళ్ళ దృష్టిని మరల్చడానికి ఉపయోగించిన ఒక అస్త్రమే హైడ్రా అని అనిపిస్తూ ఉందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, అది బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు, ఇలా ఆరోపిస్తానే ఉన్నారు. సరే, మళ్ళీ వెల్కమ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ వెల్కమ్ వల్ల ఏమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ఊబిలో ఇరుక్కపోతున్నారా, ఇది తెలియకుండానే దాని ఉచ్చులో పడి ప్రజా వ్యతిరేకతని మూలగట్టుకుంటున్నారా అనేది వాళ్ళు ఆలోచించుకోవటం లేదు. డెఫినెట్గా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే కొంతకాలం గొప్ప పేరు వస్తుందేమో కానీ ఎక్కువ మంది నష్టపోయినప్పుడు మాత్రం ఇది చాలా చెడ్డ పేరు తెస్తుంది. భవిష్యత్తులో అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే మంచి చాలా తొందరగా చేద్దాము అంటే చెడు చాలా తొందరగా జరుగుతుంది. అది ఇర్రికవరబుల్ చెడు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆలోచించుకొని చేసుకోవాలి. ఈ రోజుకి మార్పు రాదు, ఈ రోజుకి ఈ రోజు అంత హైదరాబాద్ అంతా బాగుపడిపోదు. కాబట్టి ఎంతో కాలం నుంచి జరుగుతున్న విషయాలని నెమ్మదిగానే సరిదిద్దుకోవాలి తప్పితే ఓవర్ నైట్లో మార్చేస్తాను నేను అనుకున్నప్పుడు ఓవర్ నైట్లో చెడు జరిగే అవకాశం ఉంది, అధికారానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళు ఆలోచించుకోవాలి. లేనట్లయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర శరాఘాతంగా మారబోతుందా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.